హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వాతావరణం కొంచెం చల్లగా ఉంటే చాలు చాలా మందికి బజ్జీలను అయితే తినాలనిపిస్తుంది. కానీ ఎక్కువ శనగపిండి యూస్ చేస్తాం కాబట్టి వాటి వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయని, హెల్త్ ఇష్యూస్ వస్తాయని చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా కొంచెం శనగపిండి యూస్ చేసి బజ్జీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. ఇక్కడ నేను ముందుగానే బజ్జీల కోసం పిండిని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కూడా వేసుకున్నాను. ఇది హీట్ అయ్యేలోపు అరటికాయలను కూడా కట్ చేసేసుకుంటాను అనమాట. ఇదిగోండి అరటికాయలను కూడా కట్ చేసేసి వాటర్లో అయితే వేసేసాను. ఇక బజ్జీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, బజ్జీల కోసం పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో బజ్జీలు వేస్తూ చెప్పేస్తాను, వినేసేయండి. ఫ్రెండ్స్, వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో అయితే చెప్పేసేయండి. ఇక బజ్జీలు అయితే వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా బజ్జీలు ఎంత నీట్గా పొంగుతూ వస్తున్నాయో. మనము చాలా తక్కువ శనగపిండి యూస్ చేసినా సరే బజ్జీలు అయితే బాగా పొంగుతాయి, ఇంకా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇలా బజ్జీలను నీట్గా కాల్ చేసుకొని తీసేసుకోవచ్చు అనమాట. ఆయిల్ కూడా చాలా తక్కువ తీసుకుంటాయండి, చాలా టేస్టీగా అయితే వస్తాయి. ఇలా చేసుకోవడం వల్ల బజ్జీలని తినాలన్న కోరిక తీరుతుంది. ఇంకా శనగపిండి తక్కువ అయితే యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ నేనైతే బజ్జీల కోసం పిండిని కలుపుకున్నాను కదా, ఆ పిండి అయితే దోశల బ్యాటర్ అండి. మనం రెగ్యులర్గా దోశలు వేసుకుంటాం కదా, అదే అన్నమాట. ఇంట్లో మనకు రెగ్యులర్గా దోశల బ్యాటర్ అయితే ఉంటుంది కదా, ఆ దోశల బ్యాటర్ని ఒక 2 గరిటెలు తీసుకొని అందులో కాస్త శనగపిండిని యూస్ చేశాను అనమాట. బజ్జీలకి మనకి కొంచెం పిండే పడుతుంది కాబట్టి ఒక 2 గరిటెల దోశల బ్యాటర్ని అయితే తీసుకున్నాను. అందులో ఒక 2 స్పూన్స్ శనగపిండిని అయితే వేసానండి. కొంచెం మైదా కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే యూస్ చేయలేదు. ఇకపోతే అందులో కొంచెం వాము, కొంచెం కారం, పసుపు, ఉప్పు కూడా వేసేసి కలిపేసుకున్నాను అనమాట. సోడా లాంటిది ఏది వేయక్కర్లేదండి. ఆల్రెడీ మనము దోశల బ్యాటరీ తీసుకున్నాం కాబట్టి అందులో మినపప్పు ఉంటుంది కాబట్టి సాఫ్ట్గానే వస్తాయి. మళ్ళీ దానిపైన సోడా వేస్తే ఎక్కువ ఆయిల్ అయితే తీసేసుకుంటాయి. అలా కాకుండా ఇలా సోడా అది వేయకుండా ఓన్లీ ఉప్పు, కారం, పసుపు, వాము మాత్రమే వేసుకొని ఇలా దోశల బ్యాటర్ తోటి బజ్జీల బ్యాటర్ని రెడీ చేసుకుంటే తక్కువ శనగపిండి యూస్ చేసి బజ్జీలను అయితే చేసుకోవచ్చు. అప్పుడు శనగపిండి వల్ల వచ్చే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా బజ్జీలను అయితే చాలా ఇష్టంగా అయితే తినేవాళ్ళు తినేయచ్చు అన్నమాట. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ రోజుల్లో ఏం తినాలన్నా కూడా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ అని చాలా ఫుడ్ ఐటమ్స్ని అయితే మనం అవాయిడ్ చేస్తూ ఉంటాం కదా. కానీ కొన్ని చిన్న చిన్న మార్పులు, ఇలాంటి మార్పులు చేసుకోవడం వల్ల మనకి ఇష్టమైన ఆహారాన్ని తీసుకున్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. అసలే తినకుండా బాధపడే కంటే ఇలా కొంచెం మార్పు చేసుకొని తినడంలో సంతోషం ఉంటుంది కదా. మీరేమంటారు? మీకేమనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. బాగా పొంగుతా సాఫ్ట్గా అయితే వస్తాయండి. ఇలా బజ్జీలను మొత్తాన్ని రెడీ చేసేసుకొని ఈ వర్షాకాలంలో బాగా ఎంజాయ్ చేసేయచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఎంత మంచిగా బజ్జీలు అయితే పొంగుతూ మంచి కలర్ తోటి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వచ్చేసినాయో. మీకు బజ్జీలు అంటే చాలా ఇష్టమా? అయితే వీడియోకి ఒక లైక్ చేసేసేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.